చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అంతేకాదు ఎవ్వరైనా ఈజీగా చేసుకునేలా సింపుల్ మెథడ్‌లో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా హాఫ్ కిలో క్లీన్ చేసుకున్న చికెన్‌ని తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ ఏ పాత్రలో చేయాలనుకున్నా ఆ పాత్ర పెట్టుకొని 4 స్పూన్ల దాకా ఆయిలు, 3 స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకొని సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని, ఒక ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, మరాఠీ మొగ్గ, ఈ హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఆయిల్లో ఈ చికెన్ అంతా ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి. ఈ వేగుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద ఎసరు పెట్టుకోవాలి. ఒక తెపాలతో నీళ్లు పెట్టుకొని నీళ్ళు మరుగుతున్న దాంట్లోకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం అలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ చికెన్లోకి ఉప్పు, కారం, ఇంకా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇది మళ్ళీ ఇలాగ ఆయిల్లో ఉడకనివ్వాలి. మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని అలా ఉడకనివ్వాలి. చికెన్ మాడిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగును కానీ వాటర్ లేదు అనే టైంలో చిన్న వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ ఎంత ఉడికిందో చూద్దాం. రైసు 75% ఉడికిన తర్వాత దీన్ని గంజిని సపరేట్ చేసుకొని వడబోసుకోవాలి. గంజి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి ఈ రైస్ అంతా వేసేసుకొని ఫ్లేమ్ని బాగా లోలో పెట్టేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర 2-3 స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీగా యమ్మీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.